పోలీసు బట్టలుడదీసి ఏం చూద్దామని జగన్ పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. శాంతి భద్రతల వైఫల్యం అనే విమర్శలు అర్థరహితం. పోలీసులంటే ప్రజా రక్షణకు ఉక్కు కవచం. పోలీసులను బట్టలు ఊడదీస్తామనటం ఎంతవరకు సమంజసం? 1200 నుంచి 1300కు ఒక పోలీసు ఉన్నారు. పని ఒత్తిడితో వారానికి ఒక పోలీసు మరణిస్తున్నారు. ఏం చూడాలని పోలీసు బట్టలు ఊడదీయాలని అంటున్నారు? జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. మమ్మల్ని గౌరవించకపోయినా పర్లేదు, కించపరిచి మాట్లాడకండి. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా గ్రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వాక్యాలను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సిన చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవటానికి, ఎవరంటే వాళ్ళు విప్పుకోవటానికి ఇది ఏమైనా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే. ఇదేమైనా ఫ్యాషన్ షోనా? ఎవరైనా బట్టలు ఇప్పదీసి చూసుకొని వెళ్ళిపోవటానికి? పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే. దీన్ని అందరూ కూడా గౌరవించాల్సింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థను కూడా గౌరవించాల్సిందే. అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే ఇక శాంతి భద్రతలు ఎక్కడుంటాయి? మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో? బీపీఆర్డీ ప్రకారము ప్రతి 100 మందికి ఒక పోలీసు ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది, 150 మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో 1200 నుంచి 1300 మందికి ఒక పోలీసు ఈరోజు అతన్ని విధి నిర్వహణ చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి, కావాలంటే వారానికి ఒక పోలీసు మా సోదరుడు మరణిస్తూ ఉన్నారు. హార్ట్ అటాక్, ఈ మధ్య అన్నీ హార్ట్ అటాక్లే, యాక్సిడెంటల్, హార్ట్ అటాక్లు, తీవ్ర పని ఒత్తిడి. ఏం చేస్తారు? చనిపోక. ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి విఘాతాలు కలిగిస్తే మరి ఇంక సమాజం మీకు ఏం చెప్తున్నారు? చండాలంగా అనకూడదు, కానీ పోలీసు బట్టలు ఊడదీయాలంటే ఏం చూడాలని? ఎంత దారుణమైన మాటలండి ఈ పదాలు. ఎట్లా? నిజంగా చాలా బాధాకరం. మేము గతంలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సందర్భంగా తిరిగిస్తున్నాం. ఇమ్మీడియట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలని, మీరు ఏదైతే నిన్నటి దినం వ్యాఖ్యలు పోలీసులు చేశారో ఇమ్మీడియట్గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా మేము న్యాయస్థానాలను ఆశిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఎవరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు తరపు నుంచి, దయచేసి పోలీసు వ్యవస్థ చాలా తీవ్ర ఒత్తిడితోటి మేము పనిచేస్తూ ఉన్నాం. మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, చట్ట వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. మళ్ళీ చెప్తా ఉన్నాం, మళ్ళీ విజ్ఞప్తి పదే చెప్తా ఉన్నాం. మీరు ఇదే విధంగా గాన ఎవరైనా ఏ వ్యక్తులైనా సరే పోలీసు వ్యవస్థను తోలనాడదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియదు. చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. నిజంగా పోలీసుల్లో కూడా కొంతమంది చట్ట విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే మీరు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, చట్టపరంగా ఏ శిక్షలైనా తీసుకోవచ్చు.
గతంలో కూడా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఆయన ప్రభుత్వంలో కూడా మేము పనిచేసాం. ఏ రోజు కూడా మమ్మల్ని ఒక చిన్న మాట అన్న ఆనవాళ్ళు మేము ఇలా చాలా గౌరవంగా మమ్మల్ని గౌరవించేవాళ్ళు ఆ రోజుల్లో కూడా. అట్లాగే చాలా అనేకమైనటువంటి ముఖ్యమంత్రుల దగ్గర మేము పనిచేసాం. గతంలో మీ ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండంగా పనిచేసాం. అంటే నేనేమంటానంటే చట్టము ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు ఎవరి ఇష్ట ప్రకారంగా శాంతి భద్రతలు మనమే చేసుకొని మన దగ్గరే అధికారం ఉందని చెప్పేసి మనం రాజకీయ వ్యవస్థల రాజరికంగా పాత రోజుల్లో ఉండే కదా, రాజు ఏం చెప్తే అదే శాసనం అయ్యేది. అట్లా కాదు కదా. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడినప్పుడే దానిని మనోగడి ముందుకెళ్తూ ఉంటుంది. అందుకని చట్టం ఏదైనా ఉందంటే అది చట్టం పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అది మేము తప్పు చేసినా లేకపోతే ఇంకెవరు తప్పు చేసినా దయచేసి అందరం కూడా చట్టాన్ని గౌరవిద్దాం, ఆ చట్టపరంగా పోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. వాస్తవం ఎవరు మాట్లాడినా అది సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, ఇంకోరు గారు కావచ్చు, బాధ్యతాయుత ఉన్నటువంటి పదవుల్లో ఎవరున్నా కూడా వాళ్ళని మనం గౌరవించి తీరవలసిందే. అంతేగాని ఏకవచనంతో సంబోధించడాన్ని అసలు నేనైతే వినలేదు. మీరు అంటున్నారు కాబట్టి ఒకవేళ సంబోధించిన ఉంటే మటుకు తప్పే. లేదు మీరు పెట్టండి, మళ్ళీ చూసాను నేను మాట్లాడుతాను. అట్లాగా నేను అనేది అది కాదు. నేను అంటున్నా ఎవరైనా సరే బాధ్యతమైన ఉన్న పదవుల్లో ఎవరున్నా కూడా గౌరవించవలసిందే అని అంటున్నా. మీకు తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు అందరూ జైలు 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 అంటారు. అసలు జైలు అంటే ఏంది? జైలు కూడా పరివర్తన కేంద్రాలే. అంటే మానసికంగా గాను శారీరకంగా గాను ఒక వ్యక్తి నేరం చేస్తే అది ఒక శిక్షణా కేంద్రం. జైలు అనేది అది పనిష్మెంట్ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి రాజ్యాంగపరంగా చూసుకున్నా కూడా అవి పరివర్తన కేంద్రాలు. అంటే ఒక వ్యక్తి యొక్క సత్ప్రవర్తన మీరు చూడండి, 10 సంవత్సరాలు శిక్ష వేసేస్తారు. అక్కడ సత్ప్రవర్తన జరగాలి 5 సంవత్సరాలకి రిలీజ్ అయిపోతారు కదా. సో అట్లా పరివర్తన కేంద్రాలు ఏదైతే అది ఉందో ఆ విధంగా మనం ప్రవర్తించాలని నా విజ్ఞప్తి. ఒకవేళ ఏకవచనంతో సంబోధించినా మీరన్నట్లు అట్లా ఇప్పుడు పార్టీలు ఇదంటే అది మీ ఎవరెవరి వ్యక్తిగతం అండి. పార్టీలు అనేది అది ఎవరికి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి నువ్వు ఓటు హక్కు నువ్వు వినియోగించవచ్చు ప్రజాస్వామ్య వ్యవస్థలో. అది నువ్వు చెప్పేదానికి కాదు కదా. అది పార్టీలు మనం ఒక బాధ్యతాయుతమైన ఉన్నప్పుడు మటుకు. ఇప్పుడు నేను గత ప్రభుత్వంలో కూడా ప్రెసిడెంట్ని, ఇప్పుడు ప్రెసిడెంట్ని, అప్పటి నుంచి మాట్లాడతాను. పోలీసులు ఎవరినన్నా కూడా నేను ఖండిస్తాను. నాకు ప్రభుత్వంతో దీంతో కాకపోతే ఇంకో క్లారిటీ ఇస్తున్నా. మీరు చాలామంది అడుగుతారు, ఏమయ్యా ప్రతిపక్షాలే మీకు కనపడుతూ ఉన్నాయి, అధికార పక్షం కనపడలేదు, అధికార పక్షంలో అలా అన్నారు ఇలా అంటుంటారు. అధికార పక్షానికి ప్రతిపక్షానికి చిన్న తేడా ఏంటంటే అధికార పక్షం అన్నప్పుడు సో మెనీ రిప్రజెంటేటివ్ వేదికలు ఉన్నాయి మాకు. అక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తాం, సార్ అట్లా చేస్తారు, అతని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, లేకపోతే అతను సస్పెండ్ చేయండి, అతను డిస్మిస్ చేయండి చెప్పి అడుగుతాం మేము. అదే దీనికి వచ్చేలేక ఆ వేదిక మాకు లేదు కాబట్టి ఈ వేదిక ద్వారా మా యొక్క దీన్ని మేము ఖండిస్తూ ఉంటాం. అంతే తప్పితే దీంట్లో మాది స్వలాభం అంటే ఏముండదు. ఏదండి ప్రభుత్వము కాదు, ఎవరైనా కూడా చట్టపరంగా ఉన్నటువంటి చట్టాలను నిర్దేశించిన చట్టాలను మాత్రమే మనం అమలుపరచవలసి ఉంటుంది. అది ప్రభుత్వమైనా డీజీపీ గారైనా ఎవరైనా సరే నిర్దేశించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, సెక్షన్లు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగం ఏదైతే మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించిన ఆ రాజ్యాంగమే ఈరోజు మనల్ని అందరినీ కాపాడుతూ ఉందని మరొకసారి ఈ సందర్భంగా తెలియపడుతుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే కానీ ఎక్స్ఎంపీని కానీ తిట్టాలంటే కింద లెవెల్ ఉద్యోగస్తులే సిఐ లెవెల్ వాళ్ళే మాట్లాడతారు. పై అధికారులు ఐపీఎస్లో ఐసీఎస్లో ఉండరు. కాకపోతే విషయం పెద్ద విషయం అయ్యేటప్పటికి అప్పుడు ఐపీఎస్ ఇన్వాల్వ్మెంట్ బయటకు వచ్చేటప్పటికి ఈ చిన్నవాళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అట్లా ఎక్కడ లోపం ఉంది అంటే ప్రభుత్వంలో ఉందా, మీ పోలీసు ఉన్నతాధికారులు ఉందా? సరే, మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు మొన్న మాకంటే ముందుగా మాకు నిన్న జరిగింది, మాకు అనేకమైన డ్యూటీలు ఉంటాయి. మాకు మీలాగా ఫ్రీగా పట్టుకునే దానికి లేదు కదా. మీరంటే మీరు కాదు, జనరల్గా మాట్లాడుతున్నా. సరే,
వాడు వెనక తీసుకుంటున్నా వాడు నేను ఫ్లోలో మీరంటే కాదు జనరలైజ్ చేయటం వల్ల అలా మాట్లాడారు. ఓకే సరే సరే సోదరా, మనం మానవులు అందుకే కదా ఆ ఫ్లో అన్నారు కాబట్టి ఆ వ్యవస్థలో వెళ్ళిపోయింది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. అవును కాదు కదా, ఇప్పుడు చూడు అన్నిటికంటే మీరు అన్నట్టు విమర్శించడం చాలా తేలిక, కానీ దాని మీద కట్టుబడటమే కష్టం. అది మీకు తెలియదు. నేను మీకు చెప్పేంత మాత్రం కూడా కాదు, అది కూడా చెప్తున్నా. నేను మీలో కూడా ఒకడినే. మేము వేరే రాజ్యాంగం నుంచి రాలా, మనదందరితో ఒకటే రాజ్యాంగం, మనం ఆ విధంగానే పోవాలా. మీరు అన్నట్టు ఏం చెప్పారు ఇందాక మీరు? మొన్న కూడా దీనికి ముందు కూడా మేము స్పందించమంటే ఇతను డ్యూటీలో ఉంటాయి కాబట్టి ఎస్పీ గారు కూడా దాని మీద స్పందించారు కదా. మాకంటే ముందుగా ఐపీఎస్ ఆఫీసర్ స్పందించారు. మేము ఎప్పుడు వచ్చాం? 24 గంటల తర్వాత వచ్చాం. మరి మీరంటూ అది కరెక్ట్ కాదు కదా. గుర్తు చప్పుడు ఏముండదండి, ఆన్ పేపర్, ఆన్ రైటింగ్. గుడి చప్పుడు ఏముండదు దాంట్లో, ఆన్ పేపర్. ప్రతిదీ పేపర్లో ఉంటుంది. ఇప్పుడు నేను అబద్ధం చెప్పొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి టెక్నికల్గా ఆధారం అబద్ధం చెప్పదు, ఆ పేపర్ అబద్ధం చెప్పదు. ఇప్పుడు సిఐడి అధికారులు ఇప్పుడు కేసు నమోదు చేస్తారు. ఈ తప్పు ఎప్పుడు జరిగిందండి? ఆ గవర్నమెంట్ లో ఉండగా జరిగింది. అప్పుడు పోలీసు అధికారులు ఎందుకు స్పందించలేదు? అప్పుడు ఎందుకు కేసులు పెట్టలేదు? ఇప్పుడు ఎందుకు కేసులు పెడతారు? అప్పుడే తప్పు జరిగింది కదా. ఏం తప్పు అంటున్నారు? ఇప్పుడు సిఐడి అధికారులు పెట్టిన కేసులు అప్పుడు జరిగినవి ఇప్పుడు కేసులు పెడుతున్నారు. అప్పుడు జరిగిన తప్పులు అప్పుడు ప్రభుత్వం ఉండగానే తప్పు జరిగింది. మరి ఆ అదే నేను అంటున్నా, ఏదైనా దాని ఎంక్వైరీలోనే అదే తేలుతుంది. ఒకవేళ మీరు అన్నట్లు అధికారి గారు తప్పు చేస్తుంటే వ్యూడు సీరియస్లీ, అంతే కదా. ఎవరికైనా అది ఆయనకైనా నాకైనా ఇంకొకరికైనా కొన్ని రోజులకు వ్యూడు సీరియస్లీ కదా. గత ప్రభుత్వంలో సాక్షాత్తు బీజేపీ గారిని హైకోర్టు నుంచి రూల్ ఆఫ్ లా చదవమని కోర్టు హాల్లో అడగడం జరిగింది. ది సేమ్ సిచ్యుయేషన్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ టు ఇన్ దిస్ గవర్నమెంట్. రూల్ ఆఫ్ లా అనేది ఉందా అని నేను అడుగుతున్నాను. రూల్ ఆఫ్ లా ప్రకారమే పోవాలా, ఉందా లేదా దట్ ఈస్ సెకండరీ. రూల్ ఆఫ్ లా ప్రకారమే పోవాలి. ఎవరైనా ఇక అట్లా మాట్లాడుకునే అవసరం లే మనకి. రూల్ ఆఫ్ లా ఎవరైనా, డీజీపీ గారైనా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాల్సిందే. నేనే రాజ్యాంగాన్ని పనిచేయాల్సిందే. ఎవరికి ఏముండవు, వేరే అధికారాలు ఏముండవు. అందరూ రూల్ ఆఫ్ లా, మీరందరూ, నేనందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రూల్ ఆఫ్ లా పాటించవలసి తీరవలసిందే. అదే నేను ఎవరైతే పాటించారో వ్యూడ్ సీరియస్లీ. ఓకేనా? థ్యాంక్ యూ అండాలి.